జీవితంలో మళ్ళీ ఆ తల్లికి కనిపించకుండా నాన్న సాక్కుంటాను. నాకు కాసుకుంటానమ్మా. ఆ శివయ్య మాకిచ్చిన వరప్రసాదాలు చూసుకుంటాను. ఏదో అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నా. అమ్మగారు, ఈ ఫోటోలో ఉన్నాయన ఎవరు? ఆ దరిద్రాన్ని పెంచుకున్న దురదృష్టవంతుడు. అంటే లక్ష్మి వాళ్ళ పెంపుడు తండ్రి అమ్మగారు? అవును. అయితే మీ కూతురు దొరికేసినట్టే. ఏమంటున్నా? ఆ రోజు నా దగ్గర నుంచి మీ బిడ్డను తీసుకుంది ఈ మనిషి అమ్మగారు. అంటే ఈ లక్ష్మి మీ కూతురు అమ్మగారు. నిజానికి లక్ష్మి దరిద్రం కాదమ్మగారు, మన అదృష్టం. 24 గంటల్లో మీ బిడ్డని ఎక్కడని వెతకాలని చాలా భయపడ్డాను. కానీ మీరేమని గొడవ స్టార్ట్ చేశారో కానీ అదంతా మన మంచిగా అయిందమ్మగారు. అసలు పుట్టిన నక్షత్రం గోత్రం కూడా తెలియని ఒక అనాథ పిల్లని తీసుకొచ్చి ఇంటి పెత్తనాన్నంతా తన చేతుల్లో పెట్టారా? మీరే కనుక ఈ పెట్టెని తీసుకొచ్చి బయట పడేకపోయింటే ఈ ఫోటో నా కళ్ళల్లో పడుండేది కాదు. ఈ నిజం ఇంత త్వరగా తెలిసుండేది కాదు. ఏం కాదమ్మా, ఏం కాదు, తొందరగానే తగ్గిపోతుంది. మధుసూదన్, నువ్వింకా శ్రీలక్ష్మిని భార్యగా అంగీకరించలేదా? అడుగుతుంటే నేల చూపులు చూస్తావే. బాబు మధుసూదన్, ఇలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం, ఈ కుటుంబం అదృష్టం. నువ్వు ఎలాంటి అమ్మాయిని భార్యగా ఊహించుకున్నావో నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయిని కాదంటే మాత్రం నీ అంత దురదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. మీరెన్ని చెప్పినా లక్ష్మి నేను భారీగా యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే నా దగ్గర కారణాలు లేవు. కానీ లక్ష్మిని ఎప్పుడు చూసినా నాలో భార్య అన్న ఫీలింగ్ రావట్లేదు. ఇంకా ఆలోచిస్తున్నారేంటమ్మగారు? ఈ అమ్మాయి మీ కన్న కూతురని చెప్పేద్దాం పదండి అమ్మగారు. ఆ లక్ష్మి నా కూతురంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. అప్పుడెప్పుడో దాన్ని వదిలించుకుందాం అనుకుంటే ఎక్కడో పెరిగి మళ్ళీ నా ఇంటికే కోడలుగా వచ్చింది. అసలు సంబంధం లేకుండా దాని తండ్రి నాదే కాపాడుకుంది. ఏ బిడ్డ వల్ల అయితే ఇంట్లో నిజం తెలిసిపోతుందని భయపడ్డానో చివరికి ఆ బిడ్డ వల్లే ఇంట్లో నిజం తెలిసింది. దీన్నే కర్మ అంటారమ్మగారు. ఏదైతే ఏంటమ్మగారు, నిజం తెలిసినా మీ మీద ఈగ కూడా వాలనివ్వలేదు కదా. అది కూడా ఒక రకంగా మీ అదృష్టం. పదండి అమ్మగారు, మీ వాళ్ళకి నిజం చెప్పేద్దాం. ఆగు. ఈ భూప్రపంచంలో వేరే ఏ అమ్మాయినైనా నేను కూతురుగా ఒప్పుకుంటాను, కానీ ఈ లక్ష్మిని మాత్రం నా కూతురుగా ఒప్పుకోనా. అదేంటమ్మగారు అలా అంటున్నారు? అవును, ఈ లక్ష్మిని నా కూతురిగా యాక్సెప్ట్ చేయలేను. కావాలంటే లక్ష్మి వయసున్న ఒక అనాథని వెతికి తీసుకొద్దాం, కానీ ఈ నిజం మాత్రం బయటపడ్డానికి వీల్లేదు. అమ్మగారు, వాళ్ళిచ్చింది మనకు 24 గంటలే. ఈ కొద్ది సమయంలో లక్ష్మి లాంటి అమ్మాయిని ఎక్కడ వెతకాలి, ఎలా తీసుకురావాలి?
అదంతా అయ్యే పనిలా అనిపించట్లేదు అమ్మగారు. ప్రయత్నించకుండానే అయ్యే పనిలాగా అనిపించట్లేదు అని డిసైడ్ అయిపోతే ఎలా చెప్పు? పద ప్రయత్నిద్దాం. వద్దమ్మగారు, మీరు పంతానికి పోయి నన్ను ఇరకాటంలో పెట్టకండి. నాకు ఒక కుటుంబం ఉంది. వాళ్ళు నన్ను నమ్ముకొని బతుకుతున్నారు. 24 గంటల్లో మీ బిడ్డని అప్పగించకపోతే మీ అన్నయ్యలు చెప్పినట్టు నన్ను కటకటాల పాలు చేయొచ్చు. మీ నాన్నగారు చెప్పినట్టు నన్నే లేకుండా చేయొచ్చు. అమ్మా శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి, లక్ష్మి, అమ్మా శ్రీలక్ష్మి. లక్ష్మి, శ్రీలక్ష్మి. అయ్యగారు, నిన్ను నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. మీ మనవరాలు ఎవరో కాదయ్యా, ఈ లక్ష్మియే మీ మనవరాలు.